జర్మనీ దగ్గర ఒక ఊరో లేకపోతే ఒక కంటినెంట్ అనుకోండి, జర్మనీ నగరంలో ఒక ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు పైన బట్టలు వేసుకోకుండా స్విమ్మింగ్కి వెళ్ళారంట. వాడు అబ్జెక్ట్ చేశాడు, ఇక్కడ రూల్స్ ప్రకారం మీరు పైన వేసుకొని వస్తేనే రాణిస్తానని. వాళ్ళు బాగా తెలివిగలవాళ్ళు పిల్లలు, వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు. అప్ టు సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేశారు. మేము మగవాళ్ళంతా కింద మాత్రం వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళకి మాకు తేడా అయింది, మాకు హక్కు ఉంది, ఓన్లీ వన్ వేసుకుంటాం కింద కానీ పైన కానీ అని ఫైట్ చేశారు. గెలిచారు వాళ్ళు. అది చూసి వాళ్ళు చెప్పేది అంటే సమాన హక్కులు. మగవాళ్ళు ఎప్పుడైతే కింద వేసుకొని తిరుగుతున్నారో నిక్కరేసుకొని, మేము అటు వేసుకొని తిరుగుతాం, మీకేంటి ఇబ్బంది, మా బాడీ మా హక్కు అని. ఆ కంట్రీలో అది చెల్లింది, హక్కుగా వచ్చింది, చట్టం అయింది. చెప్పేదేనండి, ఆ చట్టాన్ని చూసి అమెరికాలో కూడా కొన్ని కాంటినెంట్స్లో, ఇప్పుడు మీకు నార్త్ కొరియా ఒక స్టేట్, అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రాజ్యాంగాలు ఉంటాయి. కొన్ని దగ్గర ఫైట్ జరుగుతుందంటే ఇప్పుడు 1 or none అని. 1 or none అంటే ఒకటే వేసుకోవాలి, 2 వేసుకోవాల్సిన అవసరం లేదు మేమని. సో ఆ సంస్కృతిలో అక్కడ ఏం జరుగుతుంది, మైనర్స్ కూడా డేటింగ్లకు పోయి బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ మందితో సత్సంబంధాలు ఏర్పరచుకొని, సత్సంబంధాలు అంటే మీకు అర్థమైపోయింది, ఏర్పరచుకొని అసలు వీళ్ళలో ఎవరు బెస్ట్ అని సెలెక్ట్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటున్నారంట. ఆ సంస్కృతి అక్కడ వచ్చింది. అక్కడ అట్లా జరిగే పెళ్ళిళ్ళలో 60 to 70% ఆఫ్ మ్యారేజెస్ విడాకులు దాకా వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడ విడాకులు తీసుకున్నా బాధపడటం లేదంట. విడాకులు తీసుకోవటం, వాళ్ళకి తగ్గవాళ్ళని వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవటం, 2, 3, 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం అక్కడ జరిగిపోతున్నాయి. దీని అన్నిటికీ అసలు కారణం ఏందని చెప్పి ఒక మేధావి దాని గురించి పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే, అక్కడ ప్రతివాడికి ఉండే ఆదాయం, ఆడగాని మగగాని అందరూ పనిచేస్తారు. చిన్నపిల్లలు కూడా ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్కము లేకపోతే వాళ్ళు బతికేదానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళే చేసుకోవాలి. తల్లిదండ్రులు సహాయం చేయరు. తల్లిదండ్రుల ఆస్తిలో కూడా వాళ్ళు చనిపోతే ఎటువంటి ప్రాపర్టీ రాదు ఆ దేశంలో, అన్లెస్ వీలునామా రాసిపోతే తప్ప. మన దేశానికి ఆ దేశానికి చట్టాలు తేడా ఉన్నాయి. మనకి ఇక్కడ వీలునామా రాసినా రాకపోయినా తండ్రి ఆస్తి పిల్లలకు వస్తుంది, లేదా భార్యకు వస్తుంది, కూతుళ్ళకి వస్తుంది, భర్త తల్లి బతుకుంటే తల్లికి వస్తుంది. అట్లాంటి చట్టం మంది. అక్కడ ఆ చట్టం కాదు, గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అందువల్ల ఒక ఆస్తి కొనంగానే వీలునామా రాసి పెడతారట, నేను ఒకళ్ళు చచ్చిపోతే ఈ ఆస్తి పలానా వాళ్ళకి పోవాలి. అయితే ఈ ఇన్కమ్ అనేది ఎట్లా ఉందంటే, అక్కడ ప్రతి వ్యక్తి సంపాదించే సంపాదనలో వాడికి అనుభవిస్తూ హాయిగా చక్కగా ప్రేమగా వాడికి కావాల్సినవన్నీ చేసుకొని అనుభవించి పోయిన తర్వాత కూడా కొంత ఇన్కమ్ మిగులుతుందంట. అందువల్ల వాళ్ళకి పర్చేజింగ్ పవర్, ఎర్నింగ్ పవరు, పర్చేజింగ్ పవరు, తర్వాత జాయ్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే పవరు వాడికి ఎక్కువ ఉంది. కాబట్టి వాడు పెద్ద బాధపడటం లేదు. భార్య ఉందా లేదా, ఓకే నా బతుకు నాది, భార్య వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి, పిల్లోడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోనియండి. ఒంటరి జీవితం పాట ఉంది ఒకటి, ఒంటరి జీవితం మీద వచ్చే తెచ్చానా లేదా పోయి, రజనీకాంత్ది చిరంజీవి ఒక సినిమాలో నిన్ను అడిగి నువ్వు కన్నావా అటువంటి పాట, అట్లాంటిదే లైఫ్ అక్కడ, దేవుడే ఇచ్చాడు అట్లాంటి లైఫే అక్కడ. సో అట్లాంటి లైఫ్ ఇక్కడ లేదు కదా.